హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వీడియోలో నేను స్క్వేర్ నెక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. అది ఎలాగో చూడండి. నేను లైనింగ్ తడిపి ఆరబెట్టి ఐరన్ చేసి పెట్టాను. ఒక 1 మీటర్ తీసుకున్నాను నేను. ఇది ముందుగా లైనింగ్ ఇది కూర అంచులు కాకుండా మనం ఇలా స్ట్రైట్గా వేసుకోవాలి. ఇలా వేసుకుని దీని క్రాస్ కట్ చేసుకోవాలి. ఇలా డ్రా చేసింది మనం కట్ చేసుకోవాలి. ఈ ఆది బ్లౌజ్ ప్రకారం కట్ చేస్తున్నాను నేను. పట్టి ఏదైతే ఉందో దాని గురించి మనం ఇక్కడ ఒక 1.5 ఖర్చు తీసుకోవాలి. ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనం ఆది బ్లౌజ్ తీసుకొని ఈ కుట్టు నుంచి ఈ కుట్టు వరకు ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని ఇలా తీసుకొని మనం డ్రా చేసిన లైన్ మీద ప్లేస్ చేసుకోవాలి. ఇలా నీట్గా బ్లౌజ్ సర్దుకుని నెక్ ఉన్నది ఉన్నట్టుగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఖర్చుకి ఒక 1/4 ఇంచు. అలాగే ఇక్కడ వరకు ఉంది చంక కుట్టు. ఇది అసలు మనం ఖర్చుతో సహా తీసుకుంటున్నాం. ఒక 1/2 ఇంచు పైకి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడి నుంచి ఇలా ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఇది కూడా నీట్గా ఎలా ఉన్నది అలాగా నాకు కొంచెం ఇటువైపు నెక్ వైపు పట్టుకుని ఇది అసలు కుట్టు. ఇది ఒక 1/2 ఇంచు ఖర్చుకి. ఇది కూడా అసలు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుని ఖర్చుకి ఒక 1/2 ఇంచు ఇలా డ్రా చేసుకోవాలి. అలాగే నెక్ కూడా ఉన్నది ఉన్నట్టుగా ఇలా నెక్ డ్రా చేసుకున్న తర్వాత నెక్ కరెక్ట్గా ఉందా లేదా అనేది ఇలా పెట్టుకుని ఇది 3 ఉంది కదా, 3 ఇంచులకి 1/2 ఇంచు తగ్గించుకొని 2.5 పెట్టుకోవాలి. కుట్టుకునేసరికి 3కి వస్తుంది. అలాగే ఇక్కడ కూడా 1/2 ఇంచు ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి ఇలా. అలాగే ఖర్చుకి ఇది అసలు అలాగే ఖర్చుకి ఇక్కడ 1/2 ఇంచే తీసుకోవాలి. ఇక్కడ మాత్రం 1/2 ఇంచు తీసుకోవాలి. అలాగే చంకదింపుకి ఒక లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. అలాగే ఇటువైపు డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ కార్నర్లో చంక రౌండ్కి ఏదైతే ఉందో మనం దీనికి 1.5 పెట్టుకోవాలి. ఒక లైన్ డ్రా చేసుకుని దీన్ని ఇలా కరువు తీసుకోవాలి. కరువు స్కేల్ ఉంటే కరువు స్కేల్తో తీసుకోవచ్చు, లేదంటే చేతితో కూడా ఈజీగా తీసుకోవచ్చు. 2.5కి ఇక్కడ మార్క్ చేసుకుని ఈ 2.5 నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి కలుపుకోవాలి. అలాగే ఇక్కడ టక్స్కి ఖర్చులకి ఒక 1 ఇంచు యాడ్ చేసుకోవాలి. ఈ 1 ఇంచు నుంచి ఇక్కడికి ఖర్చులకి 1.5 ఇంచు మార్క్ చేసుకోవాలి. ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ నుంచి కూడా 1.5 ఖర్చు తీసుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇక్కడ టక్స్ ఉంటాయి కదా, ఈ టక్స్ గురించి మనం ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా మార్క్ చేసుకుంటే ఈ డాట్స్ ఇక్కడికి ఇలా కరెక్ట్గా వస్తాయి. మనం ఈ బ్లౌజ్ని బట్టి పెడుతున్నాం కదా, దాన్ని బట్టి మనం డ్రా చేసుకోవాలి. 3 ఉంది, ఇది కరెక్ట్గానే పెట్టాను. మనం 3 పెట్టాను నేను. డ్రా చేసిన ప్రకారం కట్ చేసుకోవాలి. అలానే ఇక్కడ ఒక టక్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ ఒక టక్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి నెక్ చెక్ చేసుకోవాలి. మనకు నెక్ కరెక్ట్గానే వచ్చింది.
ఇదండి లైనింగ్ కటింగ్ అయింది. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ కట్ చేద్దాం. ఇలా వేసుకుని మనం కట్ చేసిన లైనింగ్ని ఇలా ప్లేస్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా లైనింగ్ కంటే మెయిన్ క్లాత్ 1/2 ఇంచ్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు నెక్ పీస్ కట్ చేసుకుందాం. స్క్వేర్ నెక్కి మనం స్ట్రైట్ పీస్ తీసుకోవాలి. ఇంచు కానీ 3/4 ఇంచు కానీ లెంత్లో తీసుకోవాలి. ఇలా 2 పీసులు తీసుకుంటే సరిపోద్ది మనకి. ఇది సరిపోద్ది మనకి. కటింగ్ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ చేద్దాం. ముందుగా మనం మెయిన్ క్లాత్ రాంగ్ సైడ్ తీసుకొని లైనింగ్ దీని మీద ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చుట్టూ అంతా కూడా 1/4 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ చేసుకోవాలి. ఇలా నీట్గా మడతలు లేకుండా సర్దుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు నడుము పట్టి స్టిచ్ చేసుకోవాలి. పట్టి ఇక్కడ అదకట్లేదు, అందుకే దీంట్లోనే తీసుకున్నాను కాబట్టి ఇది ఇలా ఫోల్డ్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ ఇలా చిన్న ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఒక 1/4 ఇంచులో ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ నేను 1.5 ఉంచాను. ఆ 1.5 ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఫోల్డింగ్ కరెక్ట్గా రావాలంటే ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని అప్పుడు ఫోల్డ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇలా ఫోల్డ్ చేసుకుని ఫైవ్లో పెట్టుకుని పెద్ద కుట్టు పెట్టుకోవాలి. మనం హ్యాండ్ వర్క్ చేసుకున్న తర్వాత ఈ కుట్టు విప్పేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ డాట్స్ వేసుకోవాలి. ఈ డాట్స్కి మార్క్ చేశాను కదా, అది మళ్ళీ మార్క్ చేస్తున్నాను నేను. ఇలా మార్క్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని డాట్స్కి కరెక్ట్గా రావాలంటే ఇలా కూడా చూసుకోవచ్చు. బ్లౌజ్ ఇలా తీసుకుని ఇలా ఫోల్డ్ చేసి ఈ డాట్స్ మార్క్ చేసుకోవచ్చు. మనం మార్క్ చేసింది కూడా సేమ్ అక్కడే ఉంది. మీరు ఈజీగా చూసుకోవడం గురించి చెప్తున్నాను. నేను అది బ్లౌజ్ని బట్టే నేను స్టిచ్ చేస్తున్నాను కాబట్టి ఈ బ్లౌజ్ని బట్టే నేను చూపిస్తున్నాను. షోల్డర్ దగ్గర నుంచి ఇలా పట్టుకుంటే డాట్ కరెక్ట్గా వస్తుంది. అలాగే ఈ డాట్ కూడా మనం ఆది బ్లౌజ్ని చూసి పెట్టుకోవాలి. ఇలా పాదం ఖర్చు కంటే కొంచెం ఎక్కువ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇటువైపు కూడా సేమ్ అలానే షోల్డర్ దగ్గర పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి.
ఇది ఎంతైతే పెట్టుకున్నామో అంతే పెట్టుకోవాలి. ఇక్కడ లాక్ చేసుకోవాలి. అలాగే ఈ డాట్స్ రెండిటికి కూడా డబల్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు నెక్ వేసుకోవాలి. ఈ నెక్ వేసుకోవడానికి మనం ఈ స్ట్రైట్ పీసులు తీసుకున్నాం కదా, ఇప్పుడు జాయిన్ చేసుకోవాలి. అది ఎలాగో చూద్దాం. ఇలా పాదం ఖర్చుతో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా పాదం ఖర్చుతో డబల్ స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇలానే నెక్ పీసులన్నీ అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న ఫోల్డ్తో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ రైట్ సైడ్ తీసుకుని మనం ఇప్పుడు కుట్టిన ఈ నెక్ పీస్ ఏదైతే ఉందో అది మనం ఈ ఖర్చు పైకే ఉండేలాగా పెట్టుకోవాలి. ఇది మనం ఇప్పుడు కుట్టిన తర్వాత ఇది లోపలికి వెళ్ళిపోద్ది. ఇలా పాదం ఖర్చుతో మనం స్టిచ్ చేసుకోవాలి. ఇది స్క్వేర్ నెక్కి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి మనం సూది దించి ఇక్కడ ఒక ఫ్రిల్ పెట్టుకోవాలి. ఈ నెక్ పీస్ ఏదైతే ఉందో అది ఒక ఫ్రిల్ పెట్టుకోవాలి. అది ఎలాగో చూడండి. ఈ ఫ్రిల్ మీదకి సూది దిగాలి. అలా సూది దించి పాదం పైకి లేపి ఇలా మళ్ళీ కంటిన్యూ చేయాలి. మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా అలానే. ఇప్పుడు ఇలా తిప్పి దీని మీద కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ ఫ్రిల్ దగ్గర మనం ఇలా సూది దించి ఇలా తిప్పి మళ్ళీ ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఈ నెక్క మీదే పడేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇది ఇలా ఫోల్డ్ చేసి దీని మీద కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు వేసే స్టిచ్ ఈ చివరికి వేయాలి. ఇక్కడ సూది దించాలి. మళ్ళీ పాదం పైకి పెట్టి ఈ బ్లౌజ్ కూడా ఇలా తిప్పుకొని స్టిచ్ చేసుకోవాలి. మనం వేసిన నెక్ లోపల నుంచి లాగుతూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. అలాగే లోపల సైడ్ హ్యాండ్ వర్క్ చేసుకోవాలి. అవసరమైతే ఒక స్టిచ్ కూడా వేసుకోవచ్చు. ఇంతేనండి స్క్వేర్ నెక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.